టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలొస్తున్నాయి. దీనిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ శనివారమే అమెరికాకు బయలుదేరగా వారిలో పాండ్యా మాత్రం కనిపించలేదు. భారత క్రికెటర్ వైస్ కెప్టెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావట్లేదు. అతని కష్టాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా ఉండటం, తర్వాత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించడం, ఇలా ఏదీ పాండ్యాకు కలిసి రాలేదని చెప్పాలి. పాండ్యా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా పాండ్యా కూడా బ్యాట్ బాల్తో రాణించింది లేదు. కెప్టెన్గాను పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో మాత్రం ఎంపికయ్యాడు. అయితే అమెరికాకు వెళ్లాల్సిన భారత జట్టు తొలి బృందంలో పాండ్యా లేడు. శనివారమే కొందరు క్రికెటర్లు యుఎస్కు పయనం కాగా పాండ్యా లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా బుమ్రా, శివం దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, కోచ్ ద్రవిడ్, సహాయక బృందం వీరంతా అమెరికాకు వెళ్లారు. ఈ మేరకు బీసీసీఐ స్వయంగా ట్విట్టర్లో వారి ఫోటోల్ని పంచుకుంది. అయితే వీరెవరూ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న టీమ్స్లో లేనివారు మాత్రమే. రాజస్థాన్ రాయల్స్ టీంలో జైస్వాల్, సంజు శాంసన్, అవేష్ ఖాన్, చాహల్ సహా కోల్కతా టీంలో ఉన్న రింకు సింగ్ రెండో బ్యాచ్లో బయలుదేరనున్నారు. కోహ్లీకి కూడా వీసా ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. దీంతో అతడు బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అయితే ఇక్కడే హార్దిక్ పాండ్యా సాంకేతికంగా తొలి బ్యాచ్లోనే ఉండాల్సి ఉండగా అతడు కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అతడు గైర్హాజరవడం, అతని వ్యక్తిగత జీవితంలో వస్తున్న వార్తలకు ఏదైనా సంబంధం ఉందా అని చర్చించుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్తో విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఆంగ్ల మీడియాల్లో పెద్ద ఎత్తున దీని గురించి వార్తలొస్తున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే ఇంటి పేరును నటాషా తొలగించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. తర్వాత ఆమె పాండ్యాకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం, ఐపీఎల్లో అతడికి మద్దతుగా మైదానాలకు రావడం కూడా చేయలేదు. దీంతో విడాకులు నిజమేనని అంతా అనుకుంటున్నారు. మరోవైపు శనివారం రోజున నటాషా తన బాయ్ ఫ్రెండ్, ట్రైనర్ అలెగ్జాండర్తో కలిసి బయటకు వెళ్లిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పుడు విడాకుల విషయం గురించి ప్రశ్నించగా థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూల్గా వెళ్ళిపోవడం గమనార్హం. ఇక పాండ్యా లండన్లో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లి జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది.